హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి హైదరాబాద్ సాంబార్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, చింతపండు, సాంబార్ పౌడర్, టమాటాలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ములక్కాడ, బెండకాయ, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు. ముందుగా మనం పప్పు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్లో పప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి 2 సార్లు. ఇలా కడుక్కున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆరు విజిల్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక పప్పు రుద్ది పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి, చాలా ఘాటుగా ఉంటున్నాయి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగంత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు బాగా రుచిగా వస్తుంది. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మరి సాంబార్లోకి వెజిటేబుల్స్ వేయాలి కదా ఫ్రెండ్స్. నేనైతే మునక్కాయ, బెండకాయ వేసాను. మీరు ఇంకా వెజిటేబుల్ వేసుకోవచ్చు. సొరకాయ కానీ, వంకాయ కానీ, క్యారెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. రెండు కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ సిమ్లో పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ పౌడర్ వేయడం వల్లనే సాంబార్కి రుచి వస్తుంది.
మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రసంని తీసుకొని సాంబార్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాంబార్ మరిగేటప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల రుచిగా వస్తుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఇలా సాంబార్ని మరిగించుకున్నాక చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.